మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఎక్కడ చూసినా ఎవరి దగ్గర విన్నా అందరి దగ్గర కూడా ఒకటే మాట అనిపిస్తుంది, బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి. నిజంగా అనిల్ రావుపూడి గారు ఏం మ్యాజిక్ చేశారో తెలియదు, కానీ మొత్తం అందరూ కూడా ఆ ట్రాన్స్లో ఊగిపోతున్నారు. ప్రీమియర్ షోకి ఫ్యామిలీస్ కూడా వచ్చి చూడడం నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూడడం. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చిరంజీవి గారు సంక్రాంతికి పందెం కోడ్లాగా బాక్స్ ఆఫీస్ బరిలోకి అయితే దిగారు. అనిల్ రావుపూడి గారు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏదైతే ఉందో అటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇటు మాస్ ఆడియన్స్ని అందరినీ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా, నేను మీ తరుణ్ని. సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అతని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన ఎన్ఐఏ ఆఫీసరే మన చిరంజీవి గారు అనమాట. అండ్ ఇతను శశిరేఖ అమ్మాయిని జీవీఆర్ గారు కూతురు ఆవిడ. సో ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇది అయిన తర్వాత 2 పిల్లలు కూడా పుడతారు. దీని తర్వాత విడాకులు జరిగే సన్నివేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారి పిల్లల్ని వదిలి ఉండలేకపోవడం, మళ్ళీ తిరిగి శశిరేఖ గారి ప్రేమను ఎలా పొందారు, ఆవిడ ఎంత చిరాకు పడుతున్నా కూడా ఈయన మళ్ళీ ఎలా అతన్ని ఒప్పించుకున్నారు, ఈ జీవీఆర్ గారికి ఉన్న ప్రమాదం ఏంటి, దానికి మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ హౌస్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అతనికి ఎలా టార్చర్ చూపెట్టారు, ఒక మావగా అల్లుడిగా ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయ్యింది అన్నదే స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇదంతా కూడా ఒక రొటీన్ స్టోరీ అయినా కూడా వింటేజ్ బాస్ గారి కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో దీన్ని పర్ఫెక్ట్గా అనిల్ రావుపూడి గారు యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. సినిమాలో మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వింటేజ్ చిరు గారి కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఇవన్నీ కూడా థియేటర్లో ఉన్న ఆడియన్స్కి అంటే ఒక రొటీన్ స్టోరీ చూస్తున్నాం అన్న ఫీలే లేకుండా పోయి పక్కాగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే నా ముందు సీట్లో అనుకుంటాను అంకులో తాత కూర్చున్నారు, అతను ఎగిరెగిరి మరి డ్యాన్స్ చేస్తున్నారు, ఇది కదా చిరంజీవి గారి రేంజ్ అని చెప్పేసి అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన వెంకటేష్ గారి క్యామియో ఏదైతే ఉందో నిజంగా థియేటర్లు అంతా కూడా ఒక్కసారిగా హోరెత్తించేలాగైతే మొత్తం అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. అతని క్యామియో వర్కౌట్ అయ్యిందా లేదా అంటే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఇంకా సినిమాలో టెక్నికల్ పరంగా చూసుకుంటే భీమ్ సిసిలియో గారు అందించిన మ్యూజిక్ అండ్ అలానే సమీర్ రెడ్డి గారి విజువల్స్ ఇవన్నీ కూడా సినిమాకు ఒక మంచి రిచ్ ఫీల్ అయితే తీసుకొచ్చాయి. ఇంకా మరి ఈ సినిమాలోని మైనస్లు అంటూ లేవా అంటే కన్ఫర్మ్గా అన్ని సినిమాలకి ప్లస్లో మైనస్లో కూడా చాలా కామన్గా ఉంటాయి. మరి ఈ సినిమాలో మైనస్ వచ్చేసరికి ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ విలన్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. అంటే ఆ విలన్ ఎందుకు వస్తుంటారో ఎందుకు వెళ్తుంటారో కూడా తెలియదు. ఒక చిన్న సిల్లీ రీజన్ లైక్ వాళ్ళ తమ్ముడిని పట్టించినందుకు పగబట్టడం అనేది నాకు కొంచెం ఇది సిల్లీగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నదని చెప్పేసి అనుకుందాం మనం. అండ్ సెకండ్ హాఫ్లోని వచ్చే కొన్ని పోర్షన్స్ ఏవైతే అవి కొంచెం సాగదీసినట్టు లాగ్గా, అంటే ఇది అవసరమా అనిపించేటట్టు ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇట్స్ పర్ఫెక్ట్ వెల్ ప్లాన్డ్ అనిల్ రావుపూడి గారి మూవీస్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ 9 హిట్స్ డెలివర్ చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ప్రతిసారికి సంక్రాంతికి ఏం చేసుకొని వస్తారు, అలానే హిట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్లో మెయిన్గా ఒక లేడీస్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్కి అయితే థియేటర్లన్నీ కూడా పగలబడి నవ్వే. అసలు నిజంగా వైబ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా, అంటే మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేసేటట్టు చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా యాక్టర్స్ ఎలా చేశారన్న విషయాన్ని మాట్లాడుకుంటే శివశంకర్ వరప్రసాద్ గారు రోల్లోని చిరంజీవి గారి పాత్ర అయితే నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కామెడీ పరంగా, ఎమోషన్స్ పరంగా, లేదంటే ఆ టైమింగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా చూపెట్టారు మన చిరంజీవి గారిని. అంటే లైక్ ఘరానా మొగుడు సినిమా ఏదైతే ఉందో ఆ వైబ్స్ మళ్ళీ తిరిగి వచ్చాయి అతనికి. అండ్ అలానే నయనతార గారి క్యాస్టింగ్ ఏదైతే ఉందో ఇది కూడా పర్ఫెక్ట్గా వెల్ ప్లాన్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ హుందాతనం ఏదైతే ఉందో ఈ రోల్లో ఆవిడ్ని బాగా రిప్రజెంట్ చేసి మనకు చూపించారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ఎవరంటే అది ఖచ్చితంగా మన వెంకీ మామ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు కూడా థియేటర్లో ఆడియన్స్ అందరూ ఫుల్ జోష్లో ఎంజాయ్ చేశారు. అండ్ మధ్యలో కొన్ని ఓల్డ్ రీమిక్స్ పాటలు కూడా వస్తుంటే ఆ సీక్వెన్స్ అయితే ఇంకా ఎలా ఉంటాయో మీ ఊహగా వదిలేస్తున్నాను అవి. అండ్ అలానే సచిన్ కేదాకర్ గారు అండ్ అలానే శరత్ సక్సేనా గారు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లోని వాళ్ళు పూర్తిగా న్యాయం అయితే చేసేస్తారు. ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజంగా ఆయన మాస్ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడంలో ఫుల్ గా సక్సెస్ అయితే అయిపోయారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ స్ట్రిక్స్ మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి మనం దొరికిపోతాడేమో అని కూడా అతను దొరకకుండా నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ని మంచిగా గ్రాప్ చేసుకోవడం, ఈ విషయంలో మాత్రం అనిల్ రావుపూడి గారు కొట్టేవారు కూడా ఎవ్వరు లేరు. అండ్ ఈ సినిమాలో జరిగే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తక్కువ చాలా బాగా చూసుకున్నారు ప్రొడ్యూసర్స్ మాత్రం. వాటికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ కెమెరా టేకింగ్ కూడా మనకి యూట్యూబ్లో చూసేటప్పుడు అది కొంచెం ఒక సీరియల్ లాంటి వైబ్ వచ్చినా కూడా థియేటర్లో విజువల్స్ అయితే మాత్రం ఐ ఫీస్ట్గా ఉన్నాయి. మెగాస్టార్ గారి ఎంట్రీ కావచ్చు, ఆ తర్వాత వచ్చే డ్యాన్స్ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆడియన్స్కి ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ పండగ సినిమా చూసామనే ఫీల్ని అయితే ఇస్తాయి. మొత్తానికి మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఏదైతే ఉందో అవుట్ అండ్ అవుట్ మాస్ పక్కా కమర్షియల్ పండగ సినిమా లాంటిది.
చిరంజీవి గారు అండ్ అలానే నయనతార గారు, వెంకటేష్ గారు వీళ్ళందరినీ కూడా స్క్రీన్ మీద చూస్తూ ఆడియన్స్ అయితే కన్నులు విందుగా ఎంజాయ్ చేశారు. ఒక రొటీన్ స్టోరీ అయినా కూడా అనిల్ రావిపూడి గారి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్‌గా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా తాలూకా రేటింగ్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా కోర్టే డిజేబుల్ చేసింది కాబట్టి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో ఒక ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి మీరు నవ్వుకొని సంక్రాంతికి ఒక భోజనం లాంటి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఒక పర్ఫెక్ట్ సినిమా అని చెప్పుకుంటాను. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్, రివ్యూస్ కోసం ఐటీ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోండి.